దాని స్టోరీ వేరు. ఫస్ట్ నేను డెమో ఇవ్వడానికి వచ్చాను హిందీ కోసము. హిందీ లేదమ్మా ఖాళీ, ఇంకేమన్నా చెప్తావా? మ్యారేజ్ అవ్వలేదు, డిగ్రీ అయింది అంతే అప్పుడే. అంటే తెలుగు చెప్తాను సార్ అంటే 6th క్లాస్ చెప్పమంటే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అది చెప్పాను. బాగా చెప్పావమ్మా, యాక్టివ్గా చక్కగా ఉన్నావా, చార్మింగ్ అనేసి 6th, 7th, 8th ఇచ్చారు. ఒక 1 month అక్కడ చెప్పాక 6th, 7th తీసేసి 7th, 8th, 9th, 10th తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. సార్ సాంస్క్రిట్ చెప్పేవాళ్ళు. ఎం సుబ్బారావు సారు 10th క్లాస్కి తెలుగు వేరే చాప్టర్స్ చెప్పేవాళ్ళు. అది నాకు కూడా చెప్పారు. ఇది చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అంత నమ్మకంతో ఇచ్చినందుకు 100%. అప్పుడే 100 మార్క్స్ కూడా తెచ్చాను. స్కూల్కి నా తరఫున మంచి పేరు తెచ్చానని అనుకుంటున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ తత్వం ఉన్నవాళ్ళు ఎప్పటికీ జీవితంలో ఈ విధంగా మనం ఎంతో ఆనందకరమైన సన్నివేశాల్లో పాల్గొంటాము. దానికి ఉదాహరణ ఇదొకటి. అన్ని వృత్తుల కంటే ప్రధానమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే అన్ని వృత్తుల వాళ్ళు ఈ చేతుల నుండే వెళ్తారు. తర్వాత మీరు 10th, ఇంటర్, డిగ్రీ అంతవరకు చదువుకొని ఉంటారు, బీటెక్ అది. కానీ మేము చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తూనే ఉన్నాం, ఇప్పటికీ వెళ్తూనే ఉన్నాం. 61 years వరకు వెళ్తూనే ఉంటాము. చాలా సంతోషం. మా పిల్లలకు నేను ఫస్ట్ చెప్పారు ఇందాక సిచ్యుయేషన్ గురించి. సార్ చాలా బ్యాడ్గా ఉంది. ఆఫ్టర్ కరోనా అయితే మరీ దరిద్రంగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ దరిద్రమైన ఈ వెపన్ పిల్లల చేతిలోకి వచ్చేసింది. ఇంకా అది మన చేతుల్లో లేకుండా పోయింది. ఎలా ఉందంటే పంచభక్ష పరమాణాలు ఒక ప్లేట్లో పెట్టి టీచర్కు మూతికి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి తింటావా 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 తినిపిస్తావా అని కొరడా దెబ్బలు దుడిపి పిల్లలు చదవాలి, బడికి రావాలి, క్రమశిక్షణగా ఉండాలి. కానీ వాడిని ఏమనొద్దు. ఆ స్థితిలో నుంచి అయినా బురదలో వెలిగినటువంటి కమలం ఎప్పటికి కూడా పూజనీయం. అదేవిధంగా మేము ఎంత పెట్టినా కూడా అందరి దారులు ఎత్తుకుంటూనే ఉంటాం. పిల్లలను సక్రమ మార్గంలో పెడుతూనే ఉంటాము. ఒక్కటే పిల్లలకు చెప్తాను, మీరు ఇప్పుడు ఏమి ఇస్తే మీకు అదే 10th వస్తుంది. క్రమశిక్షణ ఉంటారా, చదువుకుంటారా, గౌరవం ఉంటారా, భయంతో ఉంటారా, భక్తితో ఉంటారా, ప్రేమిస్తారా, ఏమిస్తారో మీ దగ్గరకు అదే 10th మీ భవిష్యత్తుకు వస్తుంది. ఇప్పుడు మీరు ఏమి ఇస్తారో అది మీ ఇష్టంరా, ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను మాత్రము ఊరుకోను. చదవాల్సిందే, రాయాల్సిందే, రావాల్సిందే. అంతలో ఏదో ఈదుతూ ఉన్నాము ఈ సంసార సాగరంలో మొత్తం. ఆ రోజుల్లో నాకు పెళ్ళవాళ్ళు, మీకు చిన్నపిల్లలు. ఇప్పుడు మనము అమ్మలము నాన్నలము అయ్యాము. కానీ మనకు అమ్మ నాన్నలు ఉన్నారు కదా. ఇప్పుడు గురువులను గుర్తుపెట్టుకున్నాం 25 సంవత్సరాల క్రితం. కానీ అమ్మా నాన్నలు ఇంక ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోయే వరకు. ఇప్పుడు వాళ్ళకి ఏం అక్కర్లా, చిన్న అమ్మా ఎలా ఉన్నావు మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవము యాడుంది కన్ను తెరువని మానవుడా, ఎవరయ్యా నువ్వు కడుపున కదలంగా మురిసిన దమ్మేరా, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, కను తెరువని మానవుడా కనులెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా, అంతస్తులు ఆస్తులు అంటూ సమయం విలువైనది అంటూ విలువలని వదిలేస్తివిరా, కన్నోళ్లను విడిచేస్తివిరా, విలువలని వదిలేస్తివిరా, కన్నోళ్లను విడిచేస్తివిరా. ఒక చిన్న విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకోవాలి రోజు రాత్రి, ఓకేనా? పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు 24 గంటల్లో 2 నిమిషాలు ఇవ్వలేమా వాళ్ళ అమ్మ నాన్నకు? ఇస్తూ ప్రేమగా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దూరంగా ఉన్నా 1 నిమిషం అమ్మా తిన్నావా పడుకున్నావా, ఇవే ఒక తల్లిదండ్రులుగా కోరుకునేది. అది మర్చిపోకుండా అది ఇస్తే సంపూర్ణంగా మేము గెలిచినట్టు. ఓకేనా బేటా? థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.